సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసంలో కుంభరాశి వారి యొక్క కార్తీక మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశి వారికి గ్రహ సంచారం శుభ సంచారం అనుకూలంగా ఉండటం చేత ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారందరికీ కూడా ఆనందదాయకంగా అధిక ఆదాయం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి కూడా ఈ యొక్క మాసం అంతా కూడా ఆదాయం అధికంగా వస్తుందని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు అలాగే వ్యవసాయదారులకి కూడా అధిక ఆదాయం పొందే అవకాశాలు మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉండిపోయిన సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు ఈ యొక్క మాసంలోనే మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అవి తగ్గి ఆరోగ్యవంతులుగా అవడానికి కూడా ఈ మాసం ఉపయోగపడుతుంది. ఏ విధంగా చూసినా ఈ రాశి వారికి ఈ మాసం ఆనందదాయకంగా ఉంటుంది. శని భగవానుడు జన్మస్థానంలో ఉన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినప్పటికీ కొద్ది రోజుల్లో ఆయన స్థాన చక్రం జరుగుతుంది కాబట్టి కొంతవరకు మీరు చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు ఈ రాశి వారు నూతన గృహం ప్రారంభించాలనుకున్నటువంటి ఉద్దేశంలో ప్రణాళికలు తయారు చేసుకుని వాటి ప్రారంభానికి శ్రీకారం చుట్టుకున్నట్లయితే అవి కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. అందువల్ల ఈ రాశి వారికి ఈ యొక్క మాసం అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలని ఆశించేవారు దీపదానము, ఈశ్వరారాధన, దీపారాధన, దామోదరాధన ఈ మాసంలో చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మంచి ఫలితాలు పొంది ఆనందంగా జీవిస్తారని తెలియజేస్తున్నాను. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభం భవతు. స్వస్తి. ఇట్లు మీ ఐ వెంకట సిద్ధాంతి, శ్రీ గురుపీఠం.